హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు రమా విలేజ్కి స్వాగతం. ఇవాళ చిన్న హార్వెస్ట్ ఉందండి గార్డెన్. నేను చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. మధ్య మధ్యలో షార్ట్ వీడియోలు పెడుతున్నానండి, లాంగ్ వీడియోలు అయితే ఏం పెట్టలేదు. పూలు పెట్టుకున్నామండి, బంతి పూలు అన్నీ చూపిస్తాను వన్ బై వన్. నడవండి. ఫస్ట్ మనం బెండకాయలతో స్టార్ట్ చేద్దామండి. బెండకాయలు అయితే కొంచెం ముదిరిపోయినాయి. అయితే నేను బెండకాయ రోటి పచ్చడి చేసేస్తాను. బెండకాయ పచ్చడి కోసం వీటిని ఇలా నేను అంటే తక్కువగా ఉన్నాయి కదండి. బెండకాయ రోటి పచ్చడికి కొంచెం బాగా ముద్రాలండి కాయలు, లేకపోతే బాగా జిగురు వచ్చేస్తుంది. తక్కువగా ఉన్నాయి మనకి సాంబార్లోకి లేకపోతే రోటి పచ్చడిలోకి. ఇంకా టమాటా నారు, పెరుగు, తోటకూర ఇవి పెట్టామండి. నడవండి. ఇంకా అక్కడ ఒక్క చెట్టు ఉంది, అక్కడ కూడా కోస్తాను. ఇప్పుడిప్పుడే తెల్ల వంకాయలు ఇవి వస్తున్నాయండి, స్టార్టింగ్లో ఉన్నాయి. మనకి త్వరలో 1 వీక్లో వచ్చేస్తాయి. అన్ని వంకాయ చెట్లు కూడా మనకి కాపుకి వస్తున్నాయండి, ఇప్పుడిప్పుడే స్టార్టింగ్. నాకు వంగ చెట్టు అండి ఇది. నారు పోసి పెట్టినాయే, మంచి పోతాది వచ్చింది చూడండి. మొక్క గ్రో అది. బంతిపూలు ఇక్కడ కొన్ని పెట్టాను చూడండి, ఒక టబ్లో పెట్టాను ఫుల్గా. మొక్కలకి వంగ మొక్కలకి మంచి పాలిషన్ అది అవ్వటానికి దానికి. ఇలా చూడండి వంకాయలు, ఇగోండి పొడుగు వంకాయలు మనకి గుత్తులు కూడా వస్తున్నాయి చూసారా. అప్పుడే స్టార్టింగ్ అండి ఇవి. ఇవ్వండి ఇవన్నీ వంగ మొక్కలే. వంకాయలు వచ్చాక మనకి తీస్తాను. ఇదిగోండి ఇక్కడ ఒక బెండ మొక్క ఉంది, ఇక్కడ ఒక కాయ ఎందుకు వస్తున్నాను. ఇదిగోండి ఇది ఒకటి. ఇక్కడ స్వీట్ కార్న్ పెట్టామండి, ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మొక్క. ఇప్పుడే అన్నీ స్టార్టింగ్లో ఉన్నాయి. ఒక 1 వీక్, ఒక 20 డేస్ అనుకోండి మొత్తం వచ్చేస్తాయి అన్నీ. ఇప్పుడు పోతా బీరకాయలు ఈ క్వాలిటీ చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి చూడండి, ఇవి చూడండి ఒకసారి ఎంత లాంగ్గా ఉన్నాయో. 2 కలిపి కేజీ 8 వస్తాయండి. ఇగోండి ఇక్కడ ఒకసారి ఇలా రండి, ఒకసారి చూడండి ఎంత పొడవు వచ్చినాయి అంటే. ఇలా కిందకి గ్రో బ్యాగ్కి 4 వైపులా అసలు ఇవి చూడండి ఎంత పొడవు వచ్చినాయి అంటే కింద నేలను తాకేసినాయండి ఇవి. వీటిని ఇప్పుడు కొంచెం నేను పైకి కట్టాలి. ఇటు చూడండి అన్నీ ఒక చోటనే ఒక 4-5 పైన బాగా వచ్చేసినాయి. ఇగో చూడండి గ్రో బ్యాగ్కి ఒక్కసారి చూడండి ఇవి ఇచ్చినాయి. నేను దీనికి ఎరువడి పశువులు ఎరువు ఇచ్చాను అంతే. చూసారా పైన కాకుండా ఈ కింద గ్రో బ్యాగ్కే ఇన్ని కాయలు అంత పొడవు నేలను తాకేసినాయండి అవి. నేను ఇప్పుడు కొంచెం పైకి కడతాను. పశువులు వేరే ఇచ్చాడు చూడండి, అసలు కింద కాకుండా పైన కూడా ఎక్కడ ఏ మాత్రం తగ్గలేదు. కాయలు చాలా వచ్చినాయండి చూడండి, ఆకులు చోట ఉన్నాయి, చాలా పొడవు కాయలు చూసారా. ఇవ్వండి ఇవి అయిపోయినాయి, ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను. ఇది ఒకటి చూడండి, ఇక్కడ ఇంకా కొంచెం ఇవ్వండి ఇదొకటి. ఇక్కడ కూడా అలాగే సేమ్ అని చూడండి, చాలా కాయలు వచ్చేస్తున్నాయి మనకి. ఇది చూసారా, ఇవన్నీ కూడా బీరకాయలే. ఒక పసుపులు ఎరువు ఒకటే వేస్తున్నానండి దీనికి. చాలా బాగా వచ్చేసింది బీరకాయలు అయితే. ఇవన్నీ కూడా చాలా పిందులండి, ఇవన్నీ ఇంకా తయారవ్వాలి. ఇక్కడ కాకర పాదు చాలా పిందులు ఉన్నాయండి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగోండి ప్రస్తుతానికి ఇవ్వండి కాకరకాయలు చూసారా, మంచి బాగున్నాయి క్వాలిటీ. చూసారా బచ్చలకాయలు విత్తనాలు చూడండి అసలు ఎన్ని విపరీతంగా వచ్చేసినాయో ఒకసారి. చాలా అంటే చాలా అండి, మొత్తం ఇదంతా కూడా మనకి సీడ్స్ వచ్చేసినాయి చాలా ఎక్కువగా. పాలకూర వేసాము, 2-3 టబ్బులు వేసానండి నేను. ఇంకా తయారవ్వలేదు. ఇటు నుంచి నేను పెట్టుకున్నాను చూడండి. కొంచెం ఇగోండి దేశీవెల వెరైటీ అండి ఇది. బాగా లాంగ్ రావు బరబట్టీలు. ఇవేంటంటే మనకి బొబ్బరికాయలు అంటారు, బరబట్టి లాంగ్ బీన్స్ అంటారు. ఇవి ఇంకా తయారవ్వాలండి కొంచెం. నేను దేశీవెల వెరైటీ పెట్టాను, హైబ్రిడ్ కాదండి ఇది. హైబ్రిడ్ అయితే ఇంకా కొంచెం చాలా పొడవచ్చి మనకి కొంచెం లావుగా అనిపిస్తాయి. దేశీవెల వెరైటీ అండి ఇవి. చూడండి ఇవన్నీ కూడా మనకి ఒక వారం రోజుల్లో అయిపోతాయి.
తయారవుతుంది ఇవన్నీ కూడా. ఇదిగోండి పాలకూర అక్కడ టబ్లో వేసాను, అదో టబ్లో వేసాను. ఒక 5-6 సార్లు హార్వెస్ట్ చేసాను. ఇలా 2 చిన్న టబ్లో కట్ చేస్తా అండి. పాలక పరోటా చేద్దాం ఇవాళ నేను అనుకుంటున్నాను. ఇదిగోండి పాలక పరోటాకి ఎంత కావాలో అంత నేను కట్ చేసుకుంటున్నాను. అక్కడ టబ్ ఉంది, పెద్ద టబ్లో కూడా సరిపడినంత తీసుకుంటున్నాను. సరిపడిన పాలకూర అండి. చూడండి సైజు ఆల్రెడీ హార్వెస్ట్ చేసాను నేను. చేసిన తర్వాత చాలా లేతగా ఉన్నాయండి. అయినా సరే నేను ఎందుకు కట్ చేస్తున్నానంటే ఇంకొక 2 రోజుల్లో కట్ చేయొచ్చు, 2 డేస్లో. ఆ కాయలు చూసారు కదా, అవన్నీ కూడా మనకి మళ్ళీ ఇంత సైజే రావాలి, లేకపోతే పోషకాలు సరిపోవండి. నేల కాదు కదా, గ్రో బ్యాగ్ కదండి, అందుకు గురించి. క్యాబేజీలు రెడీ అవుతున్నాయి చూసారా, లోపల క్యాబేజీ కడుతుందండి. క్యాబేజీలు కడుతున్నాయి చూసారా లోపల రౌండ్. ఇంకా ఇవన్నీ ఒక టబ్లో వేసా. ఇవన్నీ కూడా మనకి ఒక 20 డేస్లో వచ్చేస్తాయండి. అంటే బీరకాయలు, కొంచెం బెండకాయలు అండి, ఇలా చాలా ఎత్తగా ఉన్నాయి. సాంబార్లోకి కొంచెం పాలకూర పొరాటా చేసి చూపిస్తాను. పాలకూర పొరాటా, ఇంకా చాలా పాలకూర ఉంది కానీ నాకు పొరాటాలు సరిపడగా పాలకూర హార్వెస్ట్ చేశాను ఇవాళ. ఇదండి చిన్న హార్వెస్ట్. నడవండి పాలకూర పొరాటా చేసి చూపిస్తాను. అలా తరిగాను. గోధుమ పిండి కావాల్సినంత మీ ఆప్షన్ అండి, అది మనం చేసే. పాలకూర ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ. కొంచెం దీంట్లో మనం ఏమీ అవసరం లేదు, సాల్ట్ యాడ్ చేస్తున్నాను, సరిపోతుంది. కావాలంటే కొంచెం వామ్ వేసుకోవచ్చండి, కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవచ్చు, కొంచెం కొత్తిమీర, అది మీ ఆప్షన్. అది ఇలా సరిపోతుంది. ఫస్ట్ మొత్తం అంతా ఇలా కలిపేసుకుందాము. కావాలంటే మనం పాలకూరని మిక్సర్లో ఇలా పచ్చిగానే మనం పేస్ట్ కింద వేసుకోవచ్చండి, లేదంటే ఉడకబెట్టుకుని వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. అది ఇలా అయితే చాలా బాగుంటుంది. ఇలా అండి చపాతీ పిండిలాగా ఇలా మొత్తం కలిపేసుకోవాలి సాఫ్ట్గా. ఇవ్వండి అంతా మనం చపాతీలు చేసుకున్న రౌండ్గా మొత్తం అన్నీ ఇలా మనం చేసుకున్న పక్కన పెట్టుకుందాం ఫస్ట్. ఇవ్వండి అన్నీ ఇలా రౌండ్గా చేసుకుని నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మీకు కావాలంటే చపాతీలు మాదిరిగా ఒత్తుకోవచ్చు. నేను పొరాటాలు చేస్తున్నాను. చూడండి ఇది కొంచెం నున్నగా ఉంది కదా, జారిపోతుంది పీట. కొంచెం ఏమన్నా వేస్తానండి. ఇలా కొంచెం మనకి పొరాటా కదండి, అన్ని పొరలు దేనికి వేరుపాటుగా రావడానికి కొంచెం ఆయిల్. మనకి కావాలంటే పులకా టైప్లో కూడా మనం కాల్చుకోవచ్చండి, నేను చూపిస్తాను. కొంచెం దీనికి ఏమిటంటే మనం కొంచెం నేను రాయండి, నేను ఆయిల్ రాస్తున్నాను. ఏదైనా పర్లేదు, అది మీ ఆప్షన్. అది నెయ్యి మంచిది అనుకుంటే నెయ్యి, లేదు అంటే నూనె అండి. నేను పల్లిక తేలదే ఏరుశనగ నూనె రాసాను. ఏదైనా పర్లేదు, మీ ఆప్షన్. కొంచెం పిండి రాయండి, మనకి అంటుకోకుండా బాగా వస్తుంది, రౌండ్ తిరుగుద్ది. మొత్తం ఇలా రౌండ్ తిరిగిపోతుంది. మన పిండి రాకపోతే అది కొంచెం అంటుకుపోతుంది, పలసగా కూడా రాదు. మీడియంగా వద్దండి, ఎందుకంటే మనకి పొరలు బాగా వస్తాయి మీడియంగా మనం చపాతీ చేస్తే. అదే పలసగా అయితే రావు. చాలండి, మీడియమే. మనం పొరాటా ఇలా చేసుకున్నాం. నేను ఐరన్ ప్యాన్ తీసుకున్నాను, స్టీల్ ప్యాన్ అయినా పర్లేదు, ఇంకా సేవండి అయితే బాగోదు. హై ఫ్లేమ్ పెడుతున్నాను. ఫస్ట్ మనం ఈ విధంగానే నూనె ఫస్ట్ వేయద్దు, కొంచెం మనం ఇలా వేసుకుంటే. ఇలా అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పిల్లనే కాదు అందరూ కూడా. మనం కొంచెం పేస్ట్ కింద వేసామనుకోండి, కొంచెం పసిరివాసన వస్తుంది పాలకూర. దాన్ని బట్టి ఏంటంటే పసిరిగా అనిపిస్తుంది స్మెల్.
అందుకని ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఒక పొరాటా పెరుగుతో తినాలి అనుకుంటే ఇందులో కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, వాము యాడ్ చేస్తేనండి సరిపోతుంది. నేను చికెన్ కర్రీ చేసానండి తెలుసండి, అందులోకి బాగుంటుంది. ఇలా మీకు పొరాటాలు చేసి చూపిస్తున్నాను. కర్రీలోకి అయితే ఇలా చేయండి, ఏ కర్రీ అయినా పర్వాలా. మామూలుగా మనం పెరుగుతోటి కానీ దేనితోటైనా తినాలి అనుకుంటే కొంచెం నేను చెప్పినట్టుగా అన్నీ వేయండి. నేను ఇందులో కొంచెం ఉప్పు, పాలకూర తప్ప ఇంకేమీ వేయలేదు. ఈ రోస్ట్గా రావడానికి కూడా పిండి కూడా నేను అసలు ఏమీ వేయలేదు, కలపడానికి వాటర్ తప్ప. చూడండి ఎంతో చక్కటి పొరాటాలు మనకి ఆర్గానిక్గా చేసిన పాలకూరతో నేను మిద్దె తోట మీద కట్ చేసి మీ ముందే చూపించాను. బయట నుంచి తీసుకొచ్చింది కాదండి ఇది. చూడండి రోస్ట్గా సాఫ్ట్గా కలుద్దాం. ఈ విధంగా చూడండి ఒకసారి. ఈ పొరలు చూసారా, నేను మీడియం సైజ్ ఎందుకన్నానంటే ఇలా పొరలు, ఇవ్వండి ఇలా పొరలు వస్తాయి. ఏ పొరక ఆ పొర తీసుకు తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా గ్రీన్గా ఉండి ఆకుపచ్చ అక్కడక్కడ ఇలా ఉండి వాళ్ళకి ఒక మంచి లుక్ కనిపిస్తుంది, తినడానికి బాగుంటుంది. చూసారా ఆయిల్ కూడా అసలు చూడండి, అసలు ఏ మాత్రం వేయలేదు. మీరు కూడా ఇంట్లో అట్ల పేనం కాకుండా ఇలా బ్రష్ యూజ్ చేయండి. చేస్తే మనకు చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. అసలు మనకు ఏమీ భయం ఉండదు. అసలు చాలా డ్రైగా చూసారా, అసలు ఆయిల్ అన్నదే లేదు. నేను పొరాటాలో లైట్గా రాసాను. ఇప్పుడు చూడండి దూరగా ఇలా మనం చేస్తే మధ్య మధ్యలో సిప్స్ కింద గ్రీన్గా ఇలా వస్తుంది. కావాలంటే పేస్ట్ వేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. చూడండి పొరలు ఎలా ఇడిపోతున్నాయో పొరాటాకి. చూడండి పొరలు చూసారా, లోపల గ్రీన్గా పాలకూర ఎలా ఉందో. ఇవి పొరలు ఇలా వచ్చేస్తాయి అన్నమాట. పొరలు ఉడిపోయినాయండి అవి. ఇదిగోండి ఇలా ప్లేట్లు మొత్తం ఇలాగన్నీ మీకు 3 టైప్స్ చూపిస్తాను మీకు. ఇప్పుడు పొరాటా చేసాను, ఇప్పుడు చపాతీ టైప్లో చేస్తాను, ఒకటి పులకా టైప్లో చేస్తాను. మీకు 3 ఏది నచ్చితే అది మీరు యూజ్ చేసుకుని పిల్లలకి అందరికీ ఫ్యామిలీలో పెట్టండి. ఇలా రౌండ్గా చపాతీల్లో కూడా చేసుకోవచ్చండి. ఇది చూడండి రౌండ్. అవి పొరాటాలు చేసాను ఇలా రౌండ్గా. పొరాటాలు అయితే ఏ పొరాటాకి ఆ పొరాటా వచ్చేస్తుందండి, పొరలు వచ్చేస్తాయి. ఇది సింగిల్ అనమాట. ఇలా మన చపాతీ రౌండ్, ఇది సింగిల్ అనమాట. ఇంకా పొరలు రావు. పొరాటా చేసాను కదా, అవి పొరలు వస్తాయి. పిల్లలు బాగా ఇష్టపడి ఏ పొరక ఆ పొర బాగా లైక్ చేసి తింటారండి. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది సింగిల్ చపాతీ. ఇవ్వండి ప్రతిదీ పొరాటా కదా, ప్రతిదీ పొరలు వచ్చేస్తుంది మనకి. ఇది చూసారా, అట్లా కాడ లోపలికి వెళ్ళిపోతుంది. అన్నీ వస్తాయి ఇలాగా. ఇవ్వండి వేడిగా ఉంది కదా, నేను తీసి చూపిస్తాను. టైప్లో చేసిన పొరాటా ఏదైనా పాలక్ పొరాటాలోకి వస్తుంది. ఇది సింగిల్ పెట్టామండి, సింగిల్గా మన చపాతీ టైప్లో రౌండ్. అవి పొరాటాలు అంటే ఎవరికి ఎలా ఇష్టమైతే వాళ్ళ చేసుకోవడానికి ఈజీగా, మీకు ఏది ఫాస్ట్గా అవుతుంది అనుకుంటే అలా చేయడానికి నేను 3 టిప్స్ మీకు 3 రకాలుగా చూపిస్తున్నాను. ఇవి ఆయిల్ వేసి నెక్స్ట్ వచ్చేసి నేను పులకా టైప్లో చూపిస్తాను మీకు. ఆయిల్ చపాతీ టైప్ పొరాటా ఇటువంటి పులకా చేసి చూపిస్తాను. ఇందులో ఏమీ ఆయిల్ ఇంకా అసలు ఏమీ లేదు. ఇంకా మన హెల్త్కి చాలా మంచిది. ఆయిల్ తక్కువ తినమంటున్నారు అంటున్నారు కాబట్టి మీకు ఈ విధంగా కూడా చేసి చూపిస్తున్నాను. చూడండి పులకా ఇలా చూడండి. ఇలా వచ్చిన తర్వాత మనం ఈ తోవ ఉంది కదా పేడం, ఇది కొంచెం పైకి తీసేసుకుని డైరెక్ట్గా మనం పులకా ఈ విధంగా మనం గ్యాస్ మీద పెట్టేసుకోవాలి. మనకి బాగా రోస్ట్గా కాలుతుంది. ఇలా చెమటా తీసుకోండి. ఇలా చెయ్యి పెడితే అట్లా వస్తే కానీ మనకి ఏమవుతుంది అంటే చెయ్యి కాలిపోతుంది. ఈ చెమటా తీసుకోండి ప్రతి ఒక్కరు ఈ విధంగా పులక కాల్చేటప్పుడు. నేనైతే ఇలాగే కాలుస్తానండి. కొంచెం పేడ మీద వేడి చేసి
ఆ తర్వాత డైరెక్ట్గా ఇలా గ్యాస్ మీద నేను కాల్చేస్తాను. పుల్కా చాలా బాగుంటుంది. మన చికెన్ కర్రీ, వెజిటేబుల్స్ కర్రీ ఏదైనా సరే మనం ఇలా రోస్ట్గా చూడండి ఎంత బాగా. ఇంకా కొంచెం ఉబ్బాలి. కొంచెం నేను ఇక్కడ చిల్లి పడిపోయింది, ఆవిరి వచ్చేసింది. ఇది కూడా అంతే అయిపోయింది. చూసారు. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోండి. పాలక పొరాటా అయితే చపాతీ కానీ పుల్కా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్త్కి మంచిది. నూనె వద్దు, మనకి హెల్త్కి బాగుండాలి అనుకుంటే అసలు చూడండి, అసలు నేను ఎలాంటి నూనె కూడా యూజ్ చేయలేదు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూసారా, అలా పట్టుకుంటే చేయగలుగుతుంది. చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో. ప్రతిదీ కూడా రండి. ఇదిగోండి పుల్కా స్టైల్లో. మీకు ఇలా లైట్ కలర్ కావాలి, లైట్ కొంచెం థిక్ అంటే థిక్ కలర్లో. నేను కొంచెం థిక్ కలర్లోనే కాలుస్తానండి. ఇలా ఇండైరెక్ట్గా పెట్టేసేయండి, చెమటతోటి బాగా రోస్ట్ అవుతాయి అన్నమాట. బాగుంటాయి. మనం ఎలా కాల్చుకోవాలంటే అలా. చూసారా పుల్కాలు, పాలక పుల్కాలు ఇవి. ఇవ్వండి అంతే అయిపోయింది. ఇలా చూడండి. చూసారా ఎంతో రుచికరమైన పాలక్ పుల్కాలు, పొరాటాలు. ఇవి చూడండి, పొరాటాలు చూడండి, మనకి దేనికి దానికి పొరలు విడిపోతాయి. చాలా సాఫ్ట్ అండి ఇలా చేసుకుంటే. చూసారా, ఏమీ ఆయిల్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. కొంచెం పొరాటాలు యూజ్ చేశాను కాల్చడానికి, లోపల ఈ పొరలు వేయడానికి. చూసారా, లోపల గ్రీన్గా చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనం ఏదైనా కర్రీ, ఏ ఫ్రై లాంటిది, చికెన్ ఫ్రై కానీ ఏది కానీ ఇలా పెట్టేసి పిల్లలకి ఇలా రోల్ చేసేసి ఇస్తే, ఇలా చికెన్ షవర్మా కానీ అదే చికెన్ ఫ్రై మన ఇంట్లో కానీ చేసుకుని ఇలా రౌండ్ చుట్టేసి పిల్లలకి ఈ విధంగా మనం చేస్తే చాలా ఇష్టంగా తింటారు. నేను ట్రై చేస్తాను ఇంకొక వీడియోలో. మన ఆర్గానిక్గా పండించిన పాలకూరలతో ఇవ్వడు పొరాటాలు, వచ్చేసి చపాతీ, సింగిల్ చపాతీ. ఇదిగోండి ఎంత సాఫ్ట్గాను, అసలు ఏమాత్రం గట్టిలేదు, చాలా బాగుంటుంది. ఇదిగోండి మనకి వచ్చేసి పుల్కాలు. చూసారా ఎంత సాఫ్ట్, చాలా వేడిగా ఉన్నాయి. ఇలా వేడివేడిగా మనం ఇలా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఇదిగోండి ఇవాళ మన పాలకూరతో తయారు చేసిన 3 రకాల పొరాటాలు. చూడండి దేనికి దానికి మనకి సాఫ్ట్గా, చాలా కొంచెం మీడియంలో, ఎందుకని ఇలా పొరలు వస్తాయండి. ఇదిగోండి ఇలా చాలా బాగుంటుంది. ఇది పొరాటా అండి, చూసారు కదా. ఇలా ఇది వచ్చేసి మనకి ఈ పాలక్ పొరాటాల్లో ఒక వెరైటీ, చపాతీ వెరైటీ ఇది. చూడండి సాఫ్ట్గా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. పొరాటా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా చాలా టేస్టీ అండి, సూపర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంటలు క్లిక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీరు కూడా తయారు చేసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్ పెట్టండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఆర్గానిక్గా మనం మిద్దె తోట మీద చేసాను. మీరు బయట నుంచి తెచ్చుకున్నా సరే ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.